నిర్మించాలి. అయ్యా రోడ్డు నిర్మించి గిరిజన ప్రాణాలు కాపాడాలి. అయ్యా రోడ్డు నిర్మించి గిరిజన ప్రాణాలు కాపాడాలి. రోజు నుండి నై వరకు రోడ్డు వెంటనే వెయ్యాలి. రోడ్డు వేసి గిరిజన ప్రాణాలు కాపాడాలి. రోడ్డు వేసి గిరిజన ప్రాణాలు కాపాడాలి. రోడ్డు వేసి పోరాడతాం. రోడ్డు వెంటనే వెయ్యాలి. రోడ్డు వేసి గిరిజన ప్రాణాలు కాపాడాలి. రోడ్డు వేసి గిరిజన ప్రాణాలు కాపాడాలి. నేనంటాను 79 సంవత్సరాలు అయినా రోడ్డు లేకపోవడం అంటే చిక్కి కనాలి. ఓకేనా? స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిన రోడ్డు లేదా? 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 వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించి గిరిజన ప్రాణాలు కాపాడాలి. వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించి గిరిజన ప్రాణాలు కాపాడాలి. నేను అంటాను సార్ పవన్ కళ్యాణ్ సార్ మాకు రోడ్డు వేయండి అంటే మీరు వేయండి అన్నాను. ఓకేనా? గిరిజన ప్రాంతాలకు పవన్ కళ్యాణ్ అనమాట రోడ్ల కోసం ఎక్కువగా మాట్లాడినప్పుడు ఇది సార్ పవన్ కళ్యాణ్ సార్ మా ఊరికి రోడ్డు వేయాలి. సార్ పవన్ కళ్యాణ్ సార్ మా ఊరికి రోడ్డు వేసి మా గిరిజన ప్రాణాలు కాపాడాలి. సార్ పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి రోడ్డు వేసి మా గిరిజన ప్రాణాలు కాపాడాలి. సార్ పవన్ కళ్యాణ్ గారు మా ఊరికి రోడ్డు వేసి మా గిరిజన ప్రాణాలు కాపాడాలి. మా ఊరికి ఆధార్ కల్పించి విద్య వైద్యం అందించాలి. మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి విద్య వైద్యం అందించాలి. మా పిల్లలకి చదువు కల్పించాలి. పవన్ కళ్యాణ్ సార్ మా పిల్లలకి చదువు కల్పించాలి. పవన్ కళ్యాణ్ సార్ మా పిల్లలకి రోడ్డు వేసి అన్ని విధాలుగా ఆదుకోవాలి. సార్ పవన్ కళ్యాణ్ సార్ మా ఊరికి రోడ్డు వేసి విద్య వైద్యం అందించాలి. మా పిల్లలకి విద్య వైద్యం అన్ని విధాలుగా అందించాలి. సార్ పవన్ కళ్యాణ్ సార్ మా ఊరికి రోడ్డు వేసి అన్ని విధాలుగా ఆదుకోవాలి. సార్ పవన్ కళ్యాణ్ సార్ మా ఊరికి రోడ్డు వేసి అన్ని విధాలుగా ఆదుకోవాలి. సార్ పవన్ కళ్యాణ్ సార్ మా ఊరికి రోడ్డు వేసి అన్ని విధాలుగా ఆదుకోవాలి. రోడ్డు వేసి దాకా పోరాడతాం. పవన్ కళ్యాణ్ సార్ మా ఊరికి రోడ్డు వేయండి. సార్ పవన్ కళ్యాణ్ సార్ మా ఊరికి రోడ్డు వేయండి. అది ఇప్పుడు అయింది.